చాలామందికి కంప్లైంట్ ఉంటది. అసలు నన్నెవరు అర్థం చేసుకోవట్లేదు. మా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్ అర్థం చేసుకోవట్లేదు. చుట్టుపక్కల వాళ్ళందరూ జడ్జ్ చేస్తున్నారు అనే ప్రాబ్లమ్ చాలామందికి ఉంటుంది గదా! ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళందరూ మనల్ని ఎందుకు నమ్మాలి? మీరెందుకు వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారసలు? ఎవరైనా మిమ్మల్ని ఎందుకు నమ్ముతారసలు? మీరేదైనా ప్రూవ్ చేసుకున్నప్పుడే కదా నమ్ముతారు. సమాజం అంటే అంతే అట్లనే ఉంటది. మీరు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వేదైనా పని చేస్తున్నప్పుడు, నువ్వు నీ పని మీదనే క్లారిటీ ఉండదు నీకు ఒక్కొక్కసారి. ఎవరో ఏదో అన్నారని చెప్పి నువ్వు ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతావు. అలాంటిది నీ పేరెంట్స్ అయినా ఇప్పుడు ఒక పని స్టార్ట్ చేసావు. దాంట్లో రిజల్ట్ కనిపించదు. నీ పేరెంట్స్ ఆబ్వియస్‌లీ ఏమంటారు? ఎందుకు స్టార్ట్ చేసావు? ఎందుకు ఇంకా పోనీ ఒకవేళ స్టార్ట్ చేసినా కొంతమంది మంచి పేరెంట్స్ ఉంటారు. మంచి అంటే సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉంటారు. మంచి చెడు అని ఏమి ఉండదు గానీ, సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళైనా ఎంతవరకు నిన్ను సపోర్ట్ చేస్తారు? ఆ రిజల్ట్ అనేది అవుట్‌పుట్ రాకపోతే. కానీ ప్రాబ్లమ్ ఎవరిది? నీది. నీకు రిజల్ట్ రాట్లేదు అంటే నీకు దాంట్లో ఎక్కడ లోటుపాట్లున్నాయి? నువ్వెక్కడ దాన్ని మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవాలి అనేది నువ్వు ఆలోచించాలి. వాళ్ళెందుకు ఆలోచిస్తారు? వాళ్ళెందుకు సపోర్ట్ చేస్తారు నిన్ను? అసలు నీకు నీ కోసం నువ్వు నిలబడాలి. స్టాండ్ తీసుకోవాలి. ఎవరో వచ్చి మన చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించరు ఎప్పుడూ కూడా. మనకి మనమే స్ట్రెంగ్త్. నీ కేపబిలిటీ, నీ స్ట్రెంగ్త్, నీ వీక్‌నెసెస్‌ని ఓవర్‌కమ్ చేసుకొని నీ స్ట్రెంగ్త్‌ని నువ్వు హైలైట్ అయ్యేలా నువ్వు చేసుకోవాలి. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్‌సెల్ఫ్. ఎవరో వచ్చి ఎందుకు చేయాలని అనుకుంటావు? చెయ్యరు ఎవరు గూడా. నీకు నువ్వే ఎప్పుడైనా సరే నువ్వు పుట్టింది, చచ్చిపోయేది అన్నీ దీని మధ్యలో జరిగే ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటదో నీకు నువ్వే హెల్ప్. నీకు నువ్వే ఫ్రెండ్. నీకు నువ్వే సపోర్టర్. యూ ఆర్ ద బిగ్ సపోర్టర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఇది గుర్తుపెట్టుకొని అసలు ఎవరిని బ్లేమ్ చేయకండి. అసలు బ్లేమ్ గేమ్ ఆడడం మర్చిపోండి అసలు. బ్లేమ్ చేయకండి అసలు ఎవరిని గూడా మీరు. మీకోసం మీరు నిలబడండి. మీకు నేనున్నాను. ఏదైనా ప్రాబ్లమ్ ఇలాంటి వాటిలో అది కూడా ఏదైనా ప్రాబ్లమ్ వస్తే జస్ట్ నేను మీకు గైడెన్స్ మాత్రమే ఇవ్వగలను. ఎవరైనా అంతే నేనే కాదు మీ పేరెంట్స్ చెప్పినా ఎవరు ఏం చెప్పినా ఎవరైనా మీకు ఈ దారి చూపించగలరు. కానీ దాంట్లో దిగి ఆ లోతు ఎంతుంది, దాంట్లో ఎట్లా నేను ఆ గుంతలో నుంచి బయటికి రావాలి అనేది మీకు మాత్రమే తెలియాలి. తెలియకపోయినా తెలుసుకోండి, తప్పేం లేదు, టైం ఉంది. అంతే నేను చెప్పగలను.